అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇందులో నిర్ణయించారు. ఈ నెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. బీఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వివేకానంద, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఎంఐఎం నుంచి కౌసర్ మొయినుద్దీన్ పాల్గొన్నారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇందులో నిర్ణయించారు. ఈ నెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. బీఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వివేకానంద, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, బీజేపీ నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఎంఐఎం నుంచి కౌసర్ మొయినుద్దీన్ పాల్గొన్నారు. మరింత సమాచారం అసెంబ్లీ నుంచి సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, బీఏసీ సమావేశం ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? సమావేశాలు ఇలా 30 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బీఏసీలో విపక్షాలైన ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా సిపిఐ మినిమం 15 రోజులు సమావేశాలు నిర్వహించి డిమాండ్ చేసిన ఈసారి బడ్జెట్ సమావేశాలు అప్రాప్రియేషన్ బిల్లు 30 తారీఖు క్లోజ్ చేస్తేనే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి బిల్ పాస్ అవుతుంది. కాబట్టి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బీఏసీలో కీలకంగా 3 రోజులు సెలవులు వచ్చినాయి. ఒకటి మొదటి ఈ నెల 19న ఉగాది సందర్భంగా ఒక సెలవు వస్తే, ఇక రంజాన్ 21న ఆ రోజు అసెంబ్లీకి సెలవు దినంగా ప్రకటించారు. ఇక శ్రీరామనవమితో 3 రోజులు సెలవు వస్తుంది. ఇక మిగతా రోజులు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అయితే సండేలు అంటే మధ్యలో వచ్చిన సండేలో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు పట్టుపట్టడంతో చివరి రోజైన ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అదే ఆ రోజు ఈ నెల 30న అప్రాప్రియేషన్ బిల్లు ఆ రోజు చర్చ ఉంటుంది. కాబట్టి 29వ రోజు కూడా అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇక ఈసారి అసెంబ్లీ సమావేశంలో చాలా కీలకమైన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూసీ ప్రక్షాళన కోసం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎందుకు ఈ మూసీ ప్రక్షాళన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, దీనివల్ల ఏ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది, ఇప్పటివరకు మూసీ ద్వారా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఇది చేస్తే తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ ప్రజలకు జరిగే లాభాలకు సంబంధించిన అంశాలు కూడా అసెంబ్లీలో చర్చ పెడతామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రకటన సందర్భంగా అసెంబ్లీ సమావేశం పెడతామని ఆయన ఇంత ముందుకే ప్రకటన చేశారు. అదే అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ సమావేశంలో కీలకంగా మూసీ ప్రక్షాళనపై చర్చ జరగనుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన తాము పోరాటం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసింది. వారికి నిర్వాసితులకు ఎలాంటి హామీ ఇస్తారు, వారికి నష్టపరిహారం ఏమి ఇస్తారనే అంశాలపై కీలకంగా అసెంబ్లీలో చర్చ జరిగే అవసరం. దీనితో పాటు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని బిల్లులకు సంబంధించి సభలో ఈసారి ప్రవేశపెడతాం, వాటిని తీర్మానం చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి జీతంలో కోత విధించి తల్లిదండ్రులకి వాళ్ళ పోషణకు కావాల్సిన నిధులు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతున్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అదే ఆ బిల్లును కూడా ఈసారి సభలో పెట్టే అవకాశం ఉంది. ఇక పద్దులపై ఈ బడ్జెట్ సమావేశంలో ఈ నెల 23, 24, 25 3 రోజుల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక మొత్తంగా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయని బీఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న బడ్జెట్ ప్రవేశపెడతారు. 21వ తేదీన రంజాన్ సెలవు తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొత్తంగా 8 నుంచి 9 రోజులు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 30న అప్రాప్రియేషన్ బిల్లు
తీర్మానం ఆ రోజు అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెడతారు. దానిపై చర్చ జరిగి ఆ రోజే బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయని చెప్పొచ్చు. మొత్తంగా విపక్షాలు మాత్రం దాదాపు 15 రోజులకు పైన బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసే ఇటు బీఆర్ఎస్ అదే సిపిఐ కూడా 15 రోజులకు పైన వర్కింగ్ డేస్ వచ్చే విధంగా సభ నిర్వహించాలని బీఎస్లో డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని సండేలు కనీసం ఈ నెల 31 వరకైనా సభ నిర్వహించి అన్ని వర్కింగ్ డేస్ అంటే వచ్చే ఆదివారాలు కూడా సభ నిర్వహించాలని డిమాండ్ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అన్ని సండేలను సభ నిర్వహించే అవకాశం ఉండదు. కేవలం చివరి సండేను సభ నిర్వహించడానికి బీఎస్సీలో అధికార పార్టీ నుంచి అంగీకరించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయని చెప్పొచ్చు.